వెల్కమ్ టు గలాటా తెలుగు. నా పేరు రామ్ వెంకట్ శేఖర్ అండ్ ఈ వీడియోలో మనం హరోం హరా మూవీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చేతన్ భరద్వాజ్ గారు అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారండి అసలు? ఎస్, ఆయన బాడీ ఆఫ్ వర్క్లో RX-100 అండ్ వినరో భాగ్యము, విష్ణు కథ లాంటి కొన్ని మంచి ఆల్బమ్స్ ఉన్నాయి. అసలు వినరో భాగ్యము, విష్ణు కథలో దర్శన ఉంది కదా, దట్ సాంగ్ ఈస్ లైక్ my most replayed song of 2023, random information. But I'm saying his work is the best part of Harom Hara. ఆల్మోస్ట్ ప్రతి సీన్ని మ్యూజిక్తో ఎక్సెంచువేట్ చేశారు. ఎక్సలెంట్ వర్క్. ఇక మూవీ విషయానికి వస్తే, మనం చాలా సినిమాలు చూస్తూ పెరిగాం కదా. ఒక మాస్ సినిమా అంటే ఒక స్పెసిఫిక్ టెంప్లెట్ ఫాలో అవుతుందని మనకు తెలుసు. అందులో ఎమోషనల్ బీట్స్ ఏ ప్యాటర్న్ని ఫాలో అవుతాయి అవన్నీ మనకు ఒక ఐడియా ఉంటుంది. హరోం హరా అనే సినిమా ఎగ్జాక్ట్లీ అదే బ్లూ ప్రింట్ని ఫాలో అవుతుంది. ఇది ఒక రైజ్ స్టోరీ అండి. ఒక మామూలు మనిషి ఒక ఊరికి వచ్చి ఎలా ఒక లాలెస్ ల్యాండ్కి సేవియర్ అయ్యాడు అని. ఇలాంటి స్టోరీస్లో ఉండే రెగ్యులర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ లైక్ మల్టిపుల్ గ్యాంగ్స్, ఒక అప్రైట్ పోలీస్ ఆఫీసర్, మనకి తెలిసి ఏముంటాయో. అండ్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన దీనికి ఒక మంచి రెఫరెన్స్ అంటే పుష్ప. స్టోరీలో కొత్తదనం లేకపోతే స్క్రీన్ ప్లే అయినా కొంచెం కొత్తగా ఉండాలి. కానీ ఇక్కడ స్ట్రక్చర్లో నావెల్టీ అనేది చాలా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇండివిజువల్ సీన్స్ కింద చూసుకుంటే కూడా కొన్ని సీన్స్ మనకు ఆల్రెడీ ఎక్కడో చూసాం కదా అనే ఒక డేజావు లాంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగిస్తాయి ఆ సీన్స్. ఒక స్మాల్ మూమెంట్ ఉంటుంది, హీరో పవర్లెస్గా ఉన్నప్పుడు ఈ క్రూక్డ్ గైస్ ఉంటారు కదా గ్యాంగ్, వాళ్ళు హీరో కూర్చుని ఉంటే దాని పక్కన ఉన్న ఒక పాట్ హోల్లో నుంచి కారు పంపించి ఆ మురికి నీళ్ళని తన మీద పడేటట్టు చేస్తారు. దానికి ఒక పే ఆఫ్ ఉంటుందండి సెకండ్ హాఫ్లో. అంటే ఇలాంటి మూమెంట్స్ ఇంకా రాసుకొని ఉండొచ్చు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ గోయింగ్ ఫర్ బిగ్ మూమెంట్స్ అని నాకు అనిపించింది. బట్ వాట్ యాక్చువల్లీ వర్క్స్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ ఇట్స్ విజువల్ ట్రీట్మెంట్. అనమార్ఫిక్ లెన్స్ యూజ్ చేశారు, వైడ్ ఫ్రేమ్స్ ఉంటాయి. అండ్ మూవీ సెట్ ఇన్ కుప్పం. అసలు ఆ లష్ గ్రీన్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఒక బ్లూయిష్ టింట్ ఉంటుంది విజువల్స్కి. మూవీలో చాలా సీన్స్లో రెయిన్ ఉంటుంది. ఆ ఫ్రేమ్స్ అనేవి చాలా చాలా ఫ్రెష్గా అనిపించాయి. గుడ్ జాబ్ బై సినిమాటోగ్రఫర్ అరవింద్ విశ్వనాథన్ అండ్ ద DI టీమ్. పోయెటిక్ అని చెప్పి ఈ కొచ్చిన్ బేస్ కంపెనీ చేశారంట. ద కలర్స్ అండ్ ఆల్ దే లుక్ రియలీ గుడ్. లైక్ వైజ్ మూవీలో సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ అ రికరింగ్ థీమ్. ఆయన వాహనమైన నెమలి అంటారు కదా, అది దాని రిలేటెడ్ ఇమేజరీ హీరో జర్నీలో మోస్ట్ క్రూషియల్ పాయింట్స్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ హీరో తను వేల్ పట్టుకున్నప్పుడే హీ బికమ్స్ గాడ్ టు ద పీపుల్ అరౌండ్ హిమ్. అసలు మాస్ పేరు అంటే మనకి మైండ్కి సుబ్రహ్మణ్యం అనే పేరు రాదు, కానీ ఆ పేరుని ఈ సినిమాలో మాస్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది నాకు ఐ లైక్డ్ ఇట్. బట్ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆ రెఫరెన్స్ అనేది, అది ఆ టచ్ నాకు నచ్చినా కూడా ఫిల్మ్ ఒక పాయింట్ తర్వాత దాన్ని ఓవర్డూ చేసేస్తుంది. లైక్ వైజ్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఒక టెంప్లేటిష్ నేచర్ ఉంటుంది ఈ మూవీలో ఉండే అన్ని నెగటివ్ క్యారెక్టర్స్కి. అండ్ వాళ్ళు ఎంత క్రూరమైన పనులు చేస్తున్నా కూడా వాళ్ళని మనం అంత సీరియస్గా తీసుకోలేము, అంత థ్రెటనింగ్గా అనిపించరు. అండ్ కుప్పంలో సెట్ అయిన మూవీ కదా, సో ఆ స్లాంగ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. లైక్ అప్పుడు అట్లాంటి పదాలు వినిపిస్తూ ఉంటాయి, అది నాకు చాలా కొత్తగా అనిపించింది బికాస్ ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దాట్ డైలెక్ట్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక మాస్ సినిమా. దీని ఇంటెన్షన్ ఒక హై ఇవ్వడం. ఆ ఆస్పెక్ట్లో సక్సీడ్ అయ్యిందా అంటే ఎస్, డెఫినెట్లీ టు అన్ ఎక్స్టెంట్. బికాస్ కొన్ని సీక్వెన్సెస్ లైక్ ది ఇంటర్వెల్ బ్యాంక్, దే ఆర్ వెరీ వెల్ డన్. అండ్ అవి చూస్తున్నప్పుడు యూ నో దట్ ద ఫిల్మ్ మేకర్ జ్ఞానసాగర్, హీ ఈస్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్ బిగ్ మాస్ మూవీస్ అనే అష్యూరెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు. ఆయన రైటింగ్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటే హీ కెన్ బీ అ మాస్ డైరెక్టర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ లైక్ వైజ్ ద ఫిల్మ్ ఆల్సో ఎస్టాబ్లిషెస్ సుధీర్ బాబు యాజ్ అ ప్రాపర్ మాస్ హీరో. అండ్ ఆయనకి ఫైనల్ ఫ్రేమ్ ఒకటి రీఇంట్రడక్షన్ షాట్ లాగా ఒకటి ఉంటుందన్నమాట. బట్ నాకు అది లియో టైటిల్ కార్డ్ని చూసి ఇన్స్పైర్ అయినట్టు క్లియర్గా నాకు అనిపించింది. షూర్, ఒక మూవీ ఇన్స్పిరేషన్ ఇంకో మూవీ పైన ఉండొచ్చు, బట్ ఆ ఇన్స్పిరేషన్ని దాటి క్రియేటివిటీని ఇంకా ఇంకార్పొరేట్ చేస్తే కదా మనకి ఇంకా మోర్ మెమరబుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్స్ వచ్చేది. హరోం హరా చూస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. దిస్ ఇస్ రామ్ వెంకట్ శేఖర్ signing off. Do subscribe to Galata Telugu for more reviews and interviews.